ఈ యొక్క స్మరణ సంఘం గురించి నటువంటి మాటలు ప్రకటన గ్రంథంలో మనము చూస్తా ఉంటున్నాము. అయితే ప్రకటన గ్రంథం గురించి కూడా ఒక మొదటి 2, 3 స్లైడ్స్ ఇంట్రడక్షన్‌గా మరి ఒకసారి మీకు గుర్తు చేయాలని నేను ఆశపడతా ఉంటున్నాను. 404 వచనాలు, 22 అధ్యాయాలు, దాదాపు 556 పాత నిబంధన గ్రంథపు వాక్యపు రెఫరెన్సెస్‌ని మనం చూస్తా ఉంటున్నాం. చాలా మందికి ఈ యొక్క ప్రకటన గ్రంథం చదవాలి అంటే భయమేస్తా ఉంటుంది. యాక్చువల్‌గా ఆ భయము ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఒకసారి గమనిస్తే అది సాతాను ఆ యొక్క భయాన్ని మనకు మన హృదయాల్లో పుట్టిస్తున్నట్లుగా మనం చూస్తా ఉంటాం. ఎందుకంటే వాడి యొక్క భవిష్యత్తు, వాడి అంతము ఏ విధంగా ఉంటదో ఈ గ్రంథములో వ్రాయబడి ఉంటది. కాబట్టి అది చదవకూడదు అని చెప్పి మనల్ని ఎట్లో ఒకట స్కిప్ చేస్తా ఉంటాడు. రక్షణ అనుభవం లేకపోతే చాలా భయపడతా ఉంటారు. ఒకవేళ రక్షణ అనుభవం ఉన్న మనమందరము కూడా ఆ యొక్క భయాన్ని కాకుండా భయాన్ని తొలగించేందుకు వాడబడుతుంది. మనలో భయాన్ని తీసేసి మనల్ని సిద్ధపరుస్తుంది అని మనము మరి ఒకసారి గుర్తించి ఈ యొక్క వాక్య భాగాల్ని మనము పదే పదే చదవాలని, ఎందుకంటే ఈ వాక్య భాగంలో మనకు ఆదరణ, ఆశ తీరుస్తూ, ఆదరణనిస్తూ, ఆందోళనను తొలగిస్తది. అయితే ఈ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ఈ వాక్య భాగాలన్నీ కూడా మనకు 3 ఆశీర్వాదాలని ఇస్తా ఉంటుంది. ఎవరెవరికి అంటే చదివేవారికి, వినేవారికి, చదవడము, వినడమే కాకుండా గైకొనే వారికి, ఎవరైతే అప్లై చేసుకుంటారో. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో నేను కూడా చాలా సార్లు చదివాను. నేర్చుకుంటూ వస్తా ఉన్నాను. గమనించిందేంటంటే హిస్టారికల్‌గా ఇంకా నెక్స్ట్ ఏమొస్తది? నెక్స్ట్ ఏం జరుగుతది? అని ఒక క్యూరియాసిటీతో కలిగినటువంటి ఆ అవగాహన కోసమే చదువుతా ఉంటారు చాలామంది. వింటా ఉంటారు. అట్లా కాకుండా ఆ రోజు, ఆ దినాలలో దాదాపు 2000 సంవత్సరాల కిందట రాసినటువంటి ఆ యొక్క వాక్య భాగాలు ఈ దినము, ఇప్పుడు మన డైలీ లైఫ్‌లో కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి అని, మోస్ట్‌లీ అప్లికేషన్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయి అని వాటిని గ్రహించి మనము గైకొనేదానికి మనం సంసిద్ధులుగా ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి మనము చదవడమే కాకుండా, వినడమే కాకుండా వాటిని అప్లై చేసుకుంటూ, మనం అప్లై చేసుకున్న వాటిని ఇతరులకు కూడా మనము పంచుకుంటూ ఉండాలని దేవుడు మనకు ఈ యొక్క వాక్య భాగంలో గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథము 4 మెయిన్‌లీ ఒక 5, 6 రకాలుగా మనము చదవచ్చు. సాహిత్యపరంగా లేదా ఉపమానము, అలంకారముగా, సూచనాత్మకముగా చాలా సైన్స్, సింబల్స్ ఇక్కడ ఉంటాయి. కానీ వాటికంటే ముఖ్యంగా నేను ఎక్కువగా ఎంఫసైజ్ చేయాలనుకున్నది ఏంటి అంటే, హ్మ్, ప్రవచనాత్మకముగా, ఆత్మీయముగా ఏవైతే మనము అభ్యాసము చేసుకొని ప్రభువు రాకడ కొరకు ఏ విధంగా మనం సిద్ధపడాలో వాటిని మనం ఎక్కువగా ఎంఫసైజ్ చేసుకోవాలి అని చెప్పి దేవుడు నాకు గుర్తు చేస్తూ వస్తా ఉన్నారు. ఒక చిన్న కథను గుర్తు చేస్తూ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 22 అధ్యాయాలు 2 భాగాలుగా మనం విభజిస్తే 11 అధ్యాయాలు, 11 అధ్యాయాల్లాగా ఒక చిన్న కథను చెప్తూ, ఆ కథ ద్వారా ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి, ఈ కథ కూడా ప్రసాద్ రెడ్డి అంకుల్ మన అనంతపురంలో ల్ లెక్చరర్‌గా చేసినటువంటి అందరికీ తెలిసి ఉంటది. ఆ అంకుల్ చెప్పినప్పుడు నేను ఆ అంకుల్ దగ్గర, అంకుల్ ఈ కథను నేను కూడా తీసుకొని షేర్ చేయొచ్చా అన్నప్పుడు, బై ఆల్ మీన్స్ అన్నట్టుగా చెప్పారు. కాబట్టి నేను చెప్తా ఉంటున్నాను. చాలా క్లియర్‌గా తెలుగులో గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది. సముద్రము, ఆ సముద్రంలో బురుజు అంటే ఒక కోట. ఆ కోటలో తేనె ఉంది. తేనెను తిన్నాను అన్నటువంటి 4 పదాలను మనం గుర్తుపెట్టుకుంటే, ఈ 4 పదాలలో ఉన్నటువంటి మొదటి లేదా 2, 3 అక్షరాలను మాత్రమే, 7 అక్షరాలను మనం బయటికి తీస్తే, నుండి సముద్రము అంటే 7 సంగములు, నుండి 7 ముద్రలు, నుండి బూరలు, అలాగే నుండి రూపములు, 7 రూపములు, తే తెగుళ్ళు అంటే 7 తెగుళ్ళు, నాశనములు, 7 నాశనములు, అలాగే చివరిగా 7 నూతనములు. కాబట్టి
దయచేసి దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 అంశాలు సంగములు, ముద్రలు, బూరలు, రూపములు, తెగుళ్ళు, నాశనములు, నూతనములు. అయితే మనము మొదటి 7 సంఘాలని ఇప్పుడు చూడబోతా ఉంటున్నాం. ఆ మొదటి 7 సంఘాలు ఏవి అంటేనే అక్క చాలా క్లియర్‌గా చకచక చెప్పేశారు. కాబట్టి మనందరికీ కూడా గుర్తుండే విధంగా ఈఎస్‌పి, టీఎస్‌పి అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎఫెసు సంఘము, స్ముర్న సంఘము, పెర్గమము, థయతైర, సార్దీసు, ఫిలడెల్ఫియా, చివరిగా ఇప్పుడు మనము ఉన్నటువంటి ఆ యొక్క సంఘ కాలము లవదొకయ సంఘముగా మనము వర్ణించబడతా ఉన్నది. కాబట్టి ప్రతి సంఘానికి మెప్పులు, తప్పులు, ఒప్పులును ప్రభువుల వారు ఇక్కడ చూపిస్తా ఉన్నారు. కానీ 2 సంఘాలకి మాత్రము ఏ తప్పులు చూపించలేదు. స్ముర్న సంఘము, అలాగే ఫిలడెల్ఫియా సంఘము. కానీ ప్రత్యేకంగా ఈ 2 సంఘాలలో కూడా చాలా మనము ప్రపంచంలో చాలా చోట్ల వింటా ఉంటాము. ఫిలడెల్ఫియా సంఘము అని. కానీ నేనైతే ఎక్కడ స్ముర్న సంఘము అని కొన్ని సంఘాలకు ఎవరైనా స్ముర్న సంఘము అని పేరు పెట్టుకున్నారా అంటే అది మనము ఎక్కువగా వినబడదు. ఎందుకంటే స్ముర్న సంఘము అంటే శ్రమల సంఘము. చాలా పవర్‌ఫుల్, కాకపోతే శ్రమల సంఘముగా పిలువబడతది. కాబట్టి మన సంఘము శ్రమల గుండా వెళ్ళాలి, శ్రమలు కలిగి ఉండాలి అనేటటువంటి పేరు కలిగిన సంఘముగా మనము పెట్టుకోవాలని ఇష్టపడం. ఎందుకు అంటే శ్రమలు అంటూనే భయపడతాం. ఇదివరకు మనము అన్న టెస్ట్ మనీలో కూడా విన్నాం కదా! దేవుడు మనతో ఉన్నారు. మన కుటుంబాలతో ఉన్నారు. మనకు ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు ఉన్నప్పటికీ మనము దేవునితో ఉన్నాము. దేవుడు మనతో ఉన్నాడు అని ఈ సాక్ష్యం ద్వారా అన్న చెప్పారు మనకు. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, ఈ 7 సంఘాలలో మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమేమి నేర్పిస్తున్నాడు అని మనము గమనించాలి. ఒకసారి ఇవి గమనిస్తే ప్రతి సంఘము గూడా ఆ దినాలలో దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉండడము. 60 లేదా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఈ 7 సంఘాలు ఇప్పుడు టర్కీ దేశముగా పిలువబడుతున్నటువంటి ఆ టర్కీ దేశంలో ఇప్పుడైతే ఆ సంఘాలు శిథిలాలుగా మాత్రమే ఉన్నాయి. అక్కడ ఎవరు కూడుకోవడం లేదు. కానీ ఎందుకంటే అది టర్కీ దేశం ఇప్పుడు ముస్లిం డామినేటెడ్ కంట్రీగా ఉంది కాబట్టి అక్కడ ఆ 7 సంఘాలు శిథిలాలని మనం చూస్తా ఉంటున్నాం. అయితే ఈ 7 సంఘాలు రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, 3వ అధ్యాయములో లిఖించబడి ఉంది. వాటి యొక్క కాలమానమును ఒకసారి చూసుకుంటే ఎఫెసు సంఘము 30 నుండి 100 సంవత్సరాల లోపు, అంటే యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత పద్మాసులో ఈ అపోస్తలుడైన పౌలు గారు అక్కడ బంధింపబడి అక్కడి నుంచి దేవుడు ఆయనకి వ్రాయమని చెప్పినటువంటి ఆ కాలమానంలో దాన్ని అపోస్తలిక్ చర్చ్ అని కూడా పిలుస్తా ఉంటారు. ఈ శ్రమల కాలములో అంటే ఈ స్ముర్ణ సంఘము శ్రమల కాలములో అంటే ఏడీ 100 నుంచి 300, 315 ఆ యొక్క కాలమానం ప్రకారంలో శ్రమల సంఘముగా పిలువబడుతున్నటువంటి స్ముర్ణ సంఘము. మనం ఈ విధంగా మిగిలిన సంఘాల యొక్క కాలమానాలు వాటిని ఏ విధంగా మనము మొదటి సంఘము ఎఫెసు సంఘము ప్రేమను కోల్పోయినట్లుగా మనము ఎట్లా వచ్చామో, ఇప్పుడు స్ముర్ణ సంఘము శ్రమల బారిన పడిన సంఘముగా మనం ఈరోజు కొన్ని మాటల్ని చూడబోతా ఉంటున్నాం. అయితే ఈ మనము సంఘముల గురించి మనము యొక్క వాక్య భాగాల్ని నేర్చుకునేటప్పుడు ఇక్కడ 2 సంఘాలకు ఏ తప్పులు లేవు. స్ముర్ణ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము. అయితే ఒక 2 సంఘాలకు మాత్రము చాలా తప్పులను, సార్దీసు సంఘము, లవొదికయ సంఘము. అలాగే మిగిలిన 3 సంఘాలకు మెప్పులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. ఎఫెసు సంఘము, పెర్గమము, అలాగే తుయతైర. కాబట్టి ఈ విధంగా చాలా క్లియర్‌గా మనము గుర్తుపెట్టుకోవాల్సిన 7 సంఘాల గురించి, తప్పులు లేనటువంటి సంఘాలు స్ముర్ణ, ఫిలడెల్ఫియా. అయితే ఈరోజు మనము యొక్క స్ముర్ణ సంఘం గురించి కొద్దిగా ధ్యానించబోతా ఉంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ సంఘముల గురించి మనము ధ్యానించే సమయంలో ఈ పీరియడ్స్‌ని మనము అంటే కాలమానాలు
ఎట్లా ఉన్నాయి, ఆ సంఘ కాలములో ఆ సంఘానికి ఆ విధంగా జరిగింది, ఆ సంఘ కాలములో ఆ సంఘస్థులు ఇలాగ ఉన్నారు అని మనం ఏ విధంగా అయితే ఆ కాలమానానికి వర్తిస్తూ చదువుకుంటూ ఉంటామో, అలాగే 3 రకాలుగా గూడా మనము అన్వయించుకోవాలి. వ్యక్తిగతముగా అన్వయించుకోవాలి, కుటుంబపరముగా అన్వయించుకోవాలి, అలాగే సంఘపరముగా కూడా మనము అన్వయించుకోవాలి. కాబట్టి ఈ 7 సంఘాలను మనము వ్యక్తిగతముగా, ప్రాక్టికల్‌గాను, లాభకరంగా, అలాగే ప్రభావితము చేసే విధంగా, ప్రవచనాత్మకముగా మనము ఈ ఏ ఈ ఈ 5, 6 అంశాలను మనము గుర్తుబెట్టుకుంటూ, ఆ జ్ఞాపకంలో మనము ధ్యానించాలని జెప్పి దేవుడు గుర్తు చేస్తూ, ఈ దినము స్ముర్ణ సంఘము గురించి మనము వాక్య భాగాలు 4 వాక్య భాగాల్ని మనం చదువుకున్నాం. 4 వచనాలున్నాయి. 4 అంశాలు లేదా 4, 5 అంశాలను మనం చూసుకోవచ్చు. కొన్ని అప్లికేషన్ పాయింట్స్‌ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ప్రస్తుతము స్మరణ కాలము స్మరణ సంఘము ఏ విధంగా ఉంది అని చెప్పి గూగుల్‌లో, వికీపీడియాలో మనం చూస్తే ఇటువంటి పిక్చర్స్ కొన్ని కనపడతాయి. కాబట్టి ఈ దినము ఒక టూరిస్ట్ ప్రదేశంగా ఎవరైనా వెళ్లి అక్కడ చూస్తే, ఆ యొక్క స్మరణ ఆ దినాలలో కట్టబడినటువంటి అక్కడ గుమికూడి సంఘముగా దేవుణ్ణి ఆరాధించినటువంటి ఆ సంఘస్థుల యొక్క సంఘము కట్టడములు ఈ విధంగా మనము చూస్తా ఉంటున్నాం. అయితే కొన్ని మాటల్ని ధ్యానించే సమయంలో ఆ స్మరణ నుండి ఎఫెసు సంఘముకు 60 కిలోమీటర్ల దూరము. ఈ దినము ఇజ్మీర్ అని పిలుస్తా ఉంటున్నారు. ఆ దినాలలో 1,00,000 లేదా దాదాపు కొంతమంది 5, 6 లక్షలు అని చెప్తా ఉంటారు. ఈ సంఘానికి ఆసియా దేశం ఆసియా ఖండము మైనర్ ఆసియా అని పిలుస్తారు గదా! ఆ దినాలలో. ఆసియా యొక్క గౌరవాన్ని ఈ సంఘము ఆహ్, చాటుతూ ఉన్నట్లుగా క్రౌన్ ఆఫ్ ఏషియా, గ్లోరీ ఆఫ్ ఏషియా అని కూడా పిలుస్తూ వచ్చారంట. అయితే ఇది చాలా బహు సంపన్నమైన నగరము. వెరీ రిచ్ సిటీ. విగ్రహారాధన చాలా అధికముగా ఉన్న కాలములో ఈ సంఘము స్థాపించబడి ఎదిగినటువంటి సంఘముగా, ఆ రోమన్ సామ్రాజ్యపు చక్రవర్తిని దేవునిగా వారు ఆ దినాలలో పూజించేవాళ్ళు. ఆ సువర్ణ వీధులు మన క్రిస్టియన్ స్ట్రీట్ అని లేదా క్రిస్టియన్ పేట అని కొన్ని కొన్ని మన నగరాలలో మనము వింటూ ఉంటాం గదా! ఆ విధంగా సువర్ణ వీధులు అక్కడ క్రిస్టియన్ స్ట్రీట్స్ ఉండేవంట. అంటే చాలా గోల్డ్, అంటే వాళ్ళు వెరీ రిచ్ పీపుల్. వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ గోల్డ్ ఉన్నటువంటి వీధులు, అంటే ఆ సిటీ చాలా రిచ్ సిటీగా ఆహ్, తిబేరియస్ అనేటటువంటి ఆయనని వాళ్ళు దేవునిగా గూడా పూజిస్తూ వచ్చారంట. స్ముర్ణ అంటే మనము ఇది మిర్ ఆహ్, ఆ దినాలలో సుగంధ ద్రవ్యముగా, ఈవెన్ యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు కూడా ఈ మిర్ అనే సుగంధ ద్రవ్యాన్ని బోలము అంటారు గదా! ఆ బోలమును ఆ దినాలలో బహుమానంగా గూడా తీసుకొని వచ్చారు. కాబట్టి మిర్ అంటే, బోలము అంటే అది ఒక శ్రమ లేదా ఒక ఔషధంగా, సుగంధ ద్రవ్యంగా ఉంటుంది. కానీ అది శ్రమలకు కూడా సూచనగా ఉంటుందని మనం గమనించాలి. క్రీస్తు ప్రభుల వారి కొరకు ఎవరైతే తమ ప్రాణాలను అర్పించి సుగంధములా మారినటువంటి అమరవీరుల సంఘముగా ఇది గుర్తింపు పొందింది. 2వ దశాబ్దపు కాలం నాటి నుండి 4వ దశాబ్దపు కాలంలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అయితే పౌలు గారు మొదటి మిషనరీ ప్రయాణంలో మొదట ఎఫెసు సంఘాన్ని స్థాపించడము, దాని తర్వాత అక్కడి నుంచి ప్రయాణమయ్యి ఆ యొక్క స్ముర్ణ సంఘమును గూడా స్థాపించడము, అది మనము అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 10వ వచనంలో చదువుకుంటాం. కాబట్టి ఈ సంఘాన్ని ఆయన స్థాపించినప్పటికీ అపోస్తులుడైనటువంటి యోహాను గారు యొక్క శిష్యుడైనటువంటి పోలీకార్ప్ అనే ఆయన ఈ సంఘానికి అధ్యక్షుడిగా, ఆయన చివరికి హతసాక్షుడుగా కూడా చనిపోవడం జరుగుతా ఉంటుంది. చాలా అద్భుతమైన నగరము. ప్రఖ్యాతిగాంచిన కవి హోమర్ అనే ఆహ్, అక్కడ ఆయన పుట్టిన స్థలముగా గూడా మనము చూస్తా ఉంటున్నాం. ఇవన్నీ కూడా హిస్టరీ. ఇవన్నీ కూడా ఆ యొక్క సంఘాన్ని గురించి, సంఘ కాలం గురించి, ఆ దినాలలో సంఘము, ఈ స్ముర్ణ సంఘము గురించినటువంటి కొన్ని మాటలను
ఆరంభం ఎలాగున్నది, ఆదరణ ఎట్లా పొందింది, వారికి ఏ ఆశలున్నాయి, వారి అంతం ఎలాగున్నది అని చెప్పి మనము స్మరణ సంఘం గురించి కొన్ని మాటలను ఇక్కడ చూస్తా ఉంటున్నాం. అయితే ఇది పొందబో శ్రమలకు భయపడకుండా ఫియర్‌లెస్‌గా ఉండినటువంటి సంఘము. మరణము వరకు నమ్మకముగా ఉండినటువంటి సంఘముగా కూడా మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఈ సంఘమును తనకు తాను తను ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు అని 8వ వచనంలో మనం చూస్తే, మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడనై మరలా బ్రతికిన వాడు నేను అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు. ఎందుకు ఈ విధంగా ఇంట్రొడ్యూస్ చేసుకున్నట్లుగా మనం గమనిస్తే, ఆ దినములలో, ఆ సంఘములలో చాలామంది వారు హతసాక్షులుగా అయినటువంటి కొన్ని సందర్భాలను బట్టి వారిని ఆదరిస్తూ, నేను కూడా చనిపోయి తిరిగి లేచినటువంటి వాడను. నేను మృతుడనై మరలి బ్రతికిన వాడను అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేసుకుంటా ఉన్నాడు. యెషయా గ్రంథం 41, 44, 48లో కూడా ప్రభువుల వారు దేవాది దేవుడు తనకు తాను మనకు ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటారంటే, ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే మొదటి వాడను, కడపటి వాడను అని చెప్పి దేవుడు తనను తాను ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నారో, ఆ విధమైనటువంటి మాటల చేత యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ అపోస్తలుడైనటువంటి యోహాను గారికి ఈ విధంగా రాయమని ఆ సంఘానికి ఇటువంటి లెటర్‌ని ఇవ్వమని చెప్పినటువంటి మాటలుగా చూస్తా ఉంటున్నాం. ఎందుకంటే ఆ దినాలలో ఈ యొక్క సిబిలి అనే దేవతను వారు పూజించేవారు. ఆ దేవత కూడా చనిపోయి తిరిగి లేచినట్లుగా కూడా చెప్తా ఉంటారు. అలాగే ఈ సంఘస్థులను నరమాంస భక్షకులు అని కూడా వారు ఇతరులు ఆహ్, వర్ణించేవాళ్ళు. ఎందుకు అట్లా వర్ణిస్తారు అంటే, ప్రభురాత్రి భోజనమును ఆ సంఘస్థులు క్రీస్తు ప్రభుల వారి శరీరము ని ఆహ్, బ్రెడ్‌కి సాదృశ్యంగాను, క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తాన్ని అలాగే మనము తీసుకునేటటువంటి ఆ వైన్‌ని క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా మనం తీసుకుంటాం కదా! ఆ దినాలలో కూడా రొట్టె, రక్తమును వారు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభుల వారి శరీరము, రక్తానికి సాదృశ్యంగా తీసుకుంటూ వచ్చారో, వీళ్ళు నరమాంస భక్షకులు అని చెప్పి వీళ్ళను వర్ణిస్తూ కూడా వీళ్ళను ఆ విధంగా హింసించారు. చాలా హింస పెట్టినటువంటి సంఘము, చాలా హింసకు గుండా పోయినటువంటి సంఘాన్ని గూడా మనము ఈ దినము గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ఆహ్, యేసు ప్రభుల వారు ఏ విధంగా తనను తాను ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు అని మనం గమనించినప్పుడు, ఆ దినాలలో ఈ హింస గుండా పోయినటువంటి చనిపోయిన వారిని గురించి దుఃఖిస్తూ ఉన్న వారికి ఓదార్పుగా, మరణమును గెలిచిన యేసు ప్రభుల వారి యొక్క మాటలు ఆదరణను కల్పించే విధంగా వారికి ఆ యొక్క లెటర్‌ని పంపించడం జరుగుతా ఉంటుంది. ఎందుకంటే మరణమును ఎదిరించుటకు శక్తి కలిగిన వారు ఎవరు అంటే కేవలము యేసు ప్రభుల వారు. ఆయన మరణాన్ని ఓడించి తిరిగి లేచి నీకు నాకు ఆ మరణము నుండి మనము ఆ యొక్క రెండవ మరణము నుండి మనము ప్రత్యేకింపబడి మనము తప్పించబడినటువంటి గొప్ప జనాంగముగా, సంఘముగా దేవుడు మనల్ని కడతా ఉంటున్నారు. కాబట్టి తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక, శోధింపబడే వారికి సహాయము చేసే, ఆదరణ చేసే, ఆదరణ కలిగించే గొప్ప దేవుడుగా మనము కూడా ఆ జయాన్ని పొందాలని జెప్పి ధైర్యము కలిగిస్తూ స్మరణతో మాట్లాడినటువంటి మాటలు. కాబట్టి వారికి 3 ప్రశంసలిచ్చాడండి. శ్రమపడిన వాడవు, దరిద్రతను అనుభవించిన వాడవు, అలాగే సాతాను సమాజపు వారి వలన దూషింపబడిన వాడవు. అయినప్పటికీ ఏమాత్రం భయపడొద్దు. నీకు రెండవ మరణము మీద ఏమి ఆహ్, ఇది ఉండదు అని చెప్పి అక్కడ దేవుడు గుర్తు చేస్తూ వారితో మాట్లాడినటువంటి మాట. కాబట్టి మొదటి ప్రశంసను మనము గమనించినప్పుడు ఆ యొక్క శ్రమ వలన ఏమేమి లాభము ఉంటుంది. వారిని ఏ విధంగా ఎంతెంత శ్రమలు పెట్టారో చూడండి. గుర్రాలను 4 గుర్రాల వైపు కట్టుకొని ఆహ్, ఆ యొక్క వేలాడుతూ వారిని ఊరేగిస్తూ ఇంకా సిలువను కూడా మోపించి సిలువ మీద
వారిని చంపినట్టుగా కూడా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి శ్రమల వలన క్రమశిక్షణ కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. క్రమము నేర్చుకొని మనము చివరికి కిరీటాన్ని పొందగలుగుతాము అని చెప్పి ఇక్కడ దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. శ్రమలు సంపూర్ణతలోనికి నడిపిస్తాయి. దేవునికి మనము ఇంకా కొంచెము దగ్గరగా, సన్నిహితముగా మనము వెళ్ళేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఒకవేళ ఏవైనా మనకు శ్రమలు వస్తూ ఉన్నప్పుడు మనము కృంగిపోయి, బాధపడి, నిట్టూర్పులోకి వెళ్ళిపోతామేమో సహజంగా. కానీ దేవుడు ఈ దినము మనకు ఏం గుర్తు చేస్తున్నారంటే, ఏమాత్రము భయపడొద్దు. అవి మనల్ని సంపూర్ణతలోనికి తీసుకెళ్తాయి. శ్రమలు మనకు శ్రమలలో మనము ఆనందిస్తూ, దేవుని పిల్లలముగా మనము తీర్చబడుతూ, దేవుని యొక్క రాకడ కొరకై మనము సిద్ధపరచబడుతూ ఉండాలని జెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి శ్రమలు ఒక ధన్యతగా మనము దీవెనకరంగా భావిస్తూ, మన పర్సెప్షన్‌ని మనము చేంజ్ చేసుకుంటూ, ఇక నుంచి మనము ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా అవి కూడా శ్రమలు ఒక్కొక్కసారి మనము చేసే తప్పిదముల వల్ల మనము శ్రమలు కొని తెచ్చిపెట్టుకుంటాం. వాటి గురించి కాదండి. మన కంట్రోల్‌లో లేనటువంటి శ్రమలు ఒకవేళ మనము వస్తే మనకు వాటిని మనము కొంచెము అనుభవిస్తూ ఆనందంగా మనము పర్సెప్షన్‌ని మార్చుకోవాలని జెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి నీ శ్రమను, నీ దరిద్రతను నేనెరుగుదును అని చెప్పి దేవుడు వారికి ఆ దినాలలో రాసినటువంటి లెటర్‌లు మనం చదువుకుంటున్నాం. ఈ దినం కూడా మనము ఒకవేళ మన శ్రమని, మన దరిద్రతను దేవుడు ఎరిగి ఉన్నాడు. మనల్ని ఆదరిస్తా ఉంటున్నాడు. వాళ్ళు ఆ రోజు రిచ్ చర్చ్‌గా ఉన్నప్పటికీ వారు పూర్‌గా అంటే ఆ యొక్క దరిద్రతను అంటే ఆ శ్రమలను అనుభవిస్తూ దారిద్ర్యములో ఉన్నవారుగా అంటే ఆ దినాలలో మిగిలిన వారిని బట్టి చూస్తే వాళ్ళు దే వర్ లుక్ డౌన్. వాళ్ళను చాలా కించపరిచి, వాళ్ళను చాలా అవమానపరిచినట్లుగా మనం గమనిస్తా ఉంటున్నాం. దే వర్ పూర్ బట్ దే ఆర్ వెరీ ప్యూర్. పరిశుద్ధంగా పెరిగి ఆ శ్రమల గుండా పోయినటువంటి వారే చాలా పరిశుద్ధంగా ఉంటారు. ఒక్కొక్కసారి మన సంఘములో, మన సహవాసంలో కూడా మనము ఒకవేళ రిచ్‌గా ఉండకపోవచ్చు. లేదా రిచ్‌గా ఉండొచ్చు. కానీ మన యొక్క క్రీస్తును మనము వెంబడించే ఆ యొక్క ఆహ్, క్రమములో మనము ఉన్నప్పుడు మనకు ఒక్కొక్కసారి కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, బాధలు, శ్రమలు మనకు వస్తా ఉంటాయి. వాటిని బట్టి మనము పూర్‌గా కనపడొచ్చు కానీ, విశ్వాసములో మనము చాలా రిచ్‌గా ఉన్నాము అని చెప్పి దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి మూడవ ప్రశంసగా మనం ఒకసారి చూస్తే, తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన దూషణ కలుగుతా ఉండేది. కాబట్టి బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు కానీ, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు అని రోమా 22వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తా ఉంటున్నాం. ఒక్కొక్కసారి మనము కొంతమందిమి మతములో పెరుగుతూ క్రైస్తవములుగా ఉంటున్నామేమో. కానీ మతము మనకు ఏమాత్రము ఇవ్వదండి. ఏమీ కూడా మనల్ని మతము ఎక్కడికి తీసుకెళ్ళదు. కానీ క్రీస్తు ప్రభుల వారి మార్గములో మనం ఎప్పుడైతే ఉంటామో, సమాజము మనల్ని మతమును బట్టి మనల్ని హింసించొచ్చు. కానీ మనము మార్గములో ఉన్నామని సమాజానికి తెలియకపోవడం వల్ల మనల్ని చాలా చిన్న చూపుగా చూస్తారేమో. కానీ మనము ఆ మతాన్ని మనం కూడా హైలైట్ చేయకూడదు. మనము ప్రయాణించే మార్గము, పరిశుద్ధమైన మార్గమును క్రీస్తు ప్రభుల వారు మన కొరకు చనిపోయి, తిరిగి లేచి, మనము పొందవలసిన శిక్ష నుండి మనల్ని తప్పించి, మనల్ని పరలోక మార్గములో ఆయననే మార్గము, ఆయననే జీవమై ఉన్నాడని చెప్పి సాక్ష్య రూపముగా మనము బ్రతుకుతూ, ప్రభువుల వారి మెప్పును మనము పొందుతూ, ఇతరుల నిందను మనము పట్టించుకోకుండా పెరగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ 10వ వచనంలో 10 దినములు శ్రమ అని చెప్పి ఇక్కడ మనం చదువుకుంటున్నాం. 10 దినములు శ్రమ అంటే అక్కడ ఎగ్జాక్ట్‌గా 10 డేస్ శ్రమ అని మనము అనుకోకూడదు. కానీ ఆ దినాలలో 10 మేజర్ ఆహ్, యొక్క చక్రవర్తులు 10 మంది గొప్ప చక్రవర్తులుగా పిలువబడే వారి నుండి అంటే వారు పెట్టేటటువంటి శ్రమలు
గుండా ఈ సంఘము వెళ్ళినట్లుగా కూడా మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి కొంతమంది ఈ 10 చక్రవర్తుల యొక్క హింసలను సూచనగా చూపిస్తారు. అయితే మరికొంతమంది అది ఒక కాలమానం ప్రకారము 10 ఇయర్స్ కానీ లేదా ఆహ్, తర్వాత హ్మ్. ఏమంటారు, మనం కూడా మాట్లాడేటప్పుడు "ఎక్కడున్నావు నువ్వు" అంటే, "నేను ఇంకా 10 మినిట్స్‌లో వచ్చేస్తాను" అని అంటారు. 10 మినిట్స్ అంటే అది ఎగ్జాక్ట్‌గా 10 మినిట్స్ కాకపోవచ్చు. ఒకవేళ చాలా దగ్గరలో ఉన్నాము అనే మాట. కాబట్టి 10 అని ఇక్కడ మనము ఒక మోస్తారుగా అందాజుగా మనము చూసుకోవచ్చు కానీ, ఎగ్జాక్ట్‌గా తీసుకొని మనము ఇక్కడ ఈ 10 శ్రమల గురించి, 10 దినముల శ్రమను గురించి మనము డిబేట్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆహ్, గూగుల్‌లో ఇక్కడ కొంతమంది దైవజనులు చెప్తూ పెట్టినటువంటి కొన్ని పిక్చర్స్‌ని నేను ఇక్కడ చూపిస్తా ఉంటున్నాను. కాబట్టి ఈ 10 మంది శ్రమలు చక్రవర్తులు వారి యొక్క కాలమానములో 10 రకాలైనటువంటి శ్రమలను ఈ సంఘాలకు ఏ విధంగా తెచ్చారు అని చెప్పి, ఆ 10 దినముల శ్రమల కాలమును సూచిస్తూ మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. నాలుగవదిగా మనం చూస్తే ప్రతిఫలములు. 2 ప్రతిఫలములను మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం దేవుని బిడ్డలారా. ఆ 2 ప్రతిఫలములు ఏవి అని చూసినప్పుడు 10వ అధ్యాయంలో మనము 10వ వచనంలో జీవ కిరీటము, అలాగే రెండవ మరణము ఏ హాని చెయ్యవు అని చెప్పి ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకుంటా ఉంటున్నాం. మరణము వరకు నమ్మకముగా ఉంటే జీవ కిరీటము ఇచ్చేదనో, జయించువాడు రెండవ మరణమును వలన ఏ హానియు చెందడు అని ఈ దినము నీకు నాకు కూడా దేవుడు గుర్తు చేస్తున్నటువంటి వాగ్దాన పూర్వకమైనటువంటి మాటలను ఈ ఆదివారపు సమయంలో దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నారు. దయచేసి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవము ఏ విధంగా ఉంది? మనము ఏ విధంగా జీవిస్తా ఉంటున్నాం? మరణము వరకు మనము నమ్మకముగా ఉండాలనే తాపత్రయముతో, ఓపికతో, అటువంటి పోరాటము కలిగిన మంచి చక్కటి పరిశుద్ధమైనటువంటి జీవితమును మనం జీవిస్తా ఉంటున్నామా? లేదా క్యాజువల్‌గా మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తా ఉంటున్నామా? ఆ దినాలలో వారు మరణం వరకు వారు అలాగా ఉన్నారు. హింసలు పొందారు. అపోస్తలుడైన పేతురు గారైతే నన్ను యేసు ప్రభువు గారి వల్లే నన్ను సిలువ వేయొద్దండి, నన్ను రివర్స్ వేయండి అని చెప్పి ఆయన తల క్రింద కాళ్ళు పైన పెట్టించుకొని సిలువ వేయించుకున్నాడు. ఆయన ఎంత దాన్ని ఆ యొక్క శ్రమను ఆహ్వానించాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా చిన్న చిన్న నిందలు, చిన్న చిన్న శ్రమలను మనం ఏమాత్రము లెక్క చేయకుండా మనము జయించగలిగే వారముగా, పాపములో పడిపోకుండా, రాజీ పడకుండా, ఏమాత్రము మనము ఆహ్, కాంప్రమైజ్ కాకుండా, తప్పిపోకుండా విశ్వాసములో మనము విశ్వాసం అనే ఈ పోరాటంలో మనం పోరాడుతూ మన జీవితాన్ని మనం ఆ విధంగా ముగించాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ప్రతి ఒక్కరము చనిపోవాలి. మనము అందరము చనిపోతాము. కానీ ఏ విధంగా, ఎప్పుడు, ఎక్కడ చనిపోతామో మనకు తెలియదు కానీ, మనము దేవుడు మనకిచ్చిన ఈ జీవితమును నమ్మకముగా మనము జీవించి, మంచి పోరాటము పోరాడి అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన పత్రికలు చెప్తాడు గదా! మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుద ముట్టించి తిని అని. అటువంటి జీవితాన్ని మనము జీవించాలని జెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎప్పుడైతే మనము అటువంటి జీవితాన్ని జీవిస్తామో, కొత్త నిబంధన గ్రంథంలో అనేక కిరీటములను గురించి కూడా మనం ఇదివరకు చదువుకున్నాం. జీవ కిరీటము, మహిమ కిరీటము, అతిశయ కిరీటము, నీతి కిరీటము, అక్షయ కిరీటము, సువర్ణ కిరీటము అని చెప్పి అనేక కిరీటాల గురించి మనం చదువుకుంటూ వచ్చాం. దేవుడు మనకు పరలోకంలో, నిత్యత్వంలో అటువంటి కిరీటాలని మనకు ఇవ్వబోతా ఉంటున్నారు. ఆ కిరీటాలను మనము సంపాదించుకునే విధంగా చిన్న చిన్న శ్రమలు ఏవైనా ఉన్నప్పటికీ క్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూ, క్రీస్తు ప్రభుల వారు మాత్రమే మనకు గురిగా, ఆయన మార్గములో, పరిశుద్ధ మార్గంలో మనము పెరుగుతూ ఉండాలని చెప్పి వ్యక్తిగతముగా, కుటుంబముగా, అలాగే సహవాసముగా, ఒక్కొక్కసారి మనము వెళ్ళే సంఘానికి
ఆ యొక్క సంఘములో మనము ఏమాత్రము కొన్ని చేంజెస్ తీసుకొని రాలేమేమో. ఎందుకంటే ఆ సంఘముని వేరే వాళ్ళు చాలా కంట్రోల్‌లో పెట్టుకొని ఉంటూ ఉంటారు. ఒకవేళ మనకు ఆ రెస్పాన్సిబిలిటీ లేదేమో. మనము ఆ రెస్పాన్సిబుల్ గుంపులో లేమేమో. కానీ పర్సనల్‌గా అయితే నీకు నాకు నేను, నీకు నువ్వు రెస్పాన్సిబుల్‌గా అయితే ఉంటున్నాం. కాబట్టి మనము పర్సనల్‌గా వ్యక్తిగతంగా ఈ శ్రమల గురించి, ఈ శ్రమలు గుండా వెళ్ళినటువంటి సంఘము నుంచి మనం నేర్చుకొని కొన్ని అంశాలు వ్యక్తిగతంగా మనం నేర్చుకొని, వ్యక్తిగతంగా మన స్వంత జీవితాన్ని మనము మార్చుకునేందుకు కొన్ని ఆహ్, కొన్ని విషయాలను మనము సరిదిద్దుకునేందుకు ప్రభువుల వారు మనకి ఈ దినము గుర్తు చేస్తా ఉంటున్నారు. ఒకవేళ స కుటుంబానికి అధ్యక్షునిగా, ఒక హస్బెండ్‌గా లేదా మదర్‌గా నువ్వు కొన్ని రెస్పాన్సిబిలిటీస్‌ని కలిగి ఉన్న నీ కుటుంబములో చేసుకోవాల్సినటువంటి కొన్ని సరిదిద్దులు ఏవైనా ఉంటే, వాటిని మనం సరిదిద్దుకొని, ఒకవేళ యేసు ప్రభుల వారు తిరిగి రానైనటువంటి ఆ యొక్క సమయంలో మనము సిద్ధపరచుతూ, అలాగే ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మన మన కుటుంబమే కాకుండా మన రిలేటివ్స్, మన సహవాసంలో కూడా ఇతరులను కూడా మనము హెచ్చరిస్తూ, ఇతరులను కూడా మనము ఆదరిస్తూ, ఇతరులకు మనము నేర్చుకునే విషయాలను మొదట మనము అప్లై చేసుకొని, ఇతరులకు కూడా మనము ఎంకరేజింగ్‌గా దేవుడున్నాడు. యేసు ప్రభుల వారొస్తా ఉన్నారు. త్వరగా రాయన ఇంటున్నారు అని చెప్పి ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ మనము 2 కొరింథీ 6:10లో దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూను సంతోషించే వారంగా, మనము దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారముగా, ఏమీయు లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారముగా, అటువంటి పర్సెప్షన్‌లో మనము పెరుగుతూ ప్రభువైన యేసుక్రీస్తునందు సద్భక్తితో మనము బ్రతుకనుద్దేశించుతూ ఏవైనా నిందలు, ఆహ్, బాధలు ఒకవేళ వస్తూ ఉంటే వాటిని అధిగమిస్తూ మన పర్సెప్షన్‌ని మనం చేంజ్ చేసుకొని బ్రతకాలని చెప్పి దేవుడు ఈ దినము గుర్తు చేస్తా ఉంటున్నాడు. 2 దెస్సలోనికైలకు 1 అధ్యాయంలో మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెస్సలోనికైలకు రాస్తూ చెప్తున్నటువంటి మాట. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారంగా మనం ఉండేటట్లుగా మనము మన యొక్క జీవితాల్ని ఏవైనా మనం నేర్చుకొని ఈ సంఘం ద్వారా, ఈ సంఘానికి ఇచ్చినటువంటి మాటల ద్వారా మనము సరిదిద్దుకుంటూ ఆ విధంగా మనం బ్రతకాలని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభువుల వారు ప్రతి సంఘానికి వ్రాస్తూ ఈ మాట అయితే చెప్తారు. చెవిగలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములతో ఈ దినము ఇప్పుడు నీకు నాకు చెప్పే మాటల్ని కూడా మనం ఏదో ఒక చెవిన విని ఇంకొక చెవిన వదిలిపేసే వరంగా ఉంటున్నామా? లేదా హిస్టారికల్‌గా ఏంటి స్ఫురణ సంఘము అంటే ఏంటి? ఆ సంఘం గురించి ఏం వ్రాయబడి ఉంది అని నాలెడ్జ్ కోసము చదువుకుంటూ, వింటూ మనము మాట్లాడుకుంటూ ఉంటున్నామా? లేదా విన్న వాక్యాలని మన యొక్క జీవితాలలో, మన యొక్క కుటుంబాలలో, మన యొక్క సహవాసములో, మనం వెళ్తున్నటువంటి సంఘములో మనము ఏవైనా కొంచెము మార్పులను తీసుకొని, ఈ శ్రమల గుండా మనము వెళ్ళేందుకు మనము ఆ యొక్క పర్సెప్షన్‌ని చేంజ్ చేసుకుంటున్నామా? వినుట మట్టుకు వింటాం కానీ, అట్లా మాత్రం వినకుండా, వాక్యాన్ని విని ముప్పదంతలుగాను, అరవదంతలుగాను, 100% మనము అభివృద్ధి చెంది, మనము అంతకంతకు మహిమ నుండి మహిమకు, విశ్వాసము నుండి విశ్వాసమునకు మనము ఎదుగుతూ, పెరుగుతూ ప్రభువుల వారి రాకడ కొరకై మనము ఆహ్, సిద్ధపరచబడుతూ ఉండాలని జెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి సమ్మరీగా మనం చూస్తే మెప్పులు ఎన్ని ఉన్నాయి? 3 మెప్పులున్నాయి. తప్పులైతే ఏమీ లేవు ఈ సంఘానికి. పురికొల్పు అంటే ఎంకరేజింగ్‌గా ఏమని ఉంది? పొందబోవు శ్రమలకు భయపడకుము అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు గూడా దేవుడు గుర్తు చేస్తున్నటువంటి మాటలేంటంటే, ఒకవేళ చిన్న నిందలు, బాధలు, కష్టాలు, నష్టాలు వస్తాయేమో! ప్రభుల వారు వచ్చేంత వరకు మనము ఈ భూమి మీద బ్రతికిన ఇంక కొద్ది కాలము మనము ఎటువంటి శ్రమలు వచ్చినా మనం ఏమాత్రము బెనకకుండా
కదలకుండా, భయపడకుండా సాగించాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. మనకు వింటున్నటువంటి ఈ టెస్టిమనీస్ నుంచి కూడా మనం నేర్చుకుంటున్నాం. మనం ఏమాత్రము భయపడకుండా ఆ మాట భయపడకూడదు అని చెప్పే మాట కేవలము ఒక మాటల్లాగానే ఉంటదేమో. ఎవరికి వచ్చే బాధలు, ఎవరికి వచ్చే నష్టాలు అవి వారికి మాత్రమే అర్థమైతాయేమో. అవును. అది నిజమే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మనల్ని ఆ యొక్క నమ్మకంగా మనల్ని నడిపించేటటువంటి దేవుడుగా మనము ఆయన వైపు చూస్తూ మరణం వరకు మనం నమ్మకంగా ఉంటూ ఆయన ఇచ్చేటటువంటి ప్రశంసలు జీవ కిరీటము అలాగే రెండవ మరణం నుండి మనల్ని తప్పించి నిత్యత్వములోనికి తీసుకెళ్లేటటువంటి వాటి విషయాల మీద మనము గమనము ఉంచి పెరుగుతూ జీవిస్తూ ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారండి. అయితే నిన్నటి వారంలో మనం ఏం నేర్చుకున్నాము అని చూస్తే సంఘము అంటే ఏంటి? సంఘ దర్శనము లేదా సంఘ మర్మము గురించి మనం నేర్చుకున్నాం గదా! కాబట్టి స్ముర్ణ సంఘము గురించి మనము నేర్చుకుంటూ వచ్చాం. ఆది నుండి దేవాది దేవుడు మనుషుల మధ్య ఆయన సన్నిధిని ఉంచాలని చెప్పి ఆది నుండి దేవుడు తన యొక్క ఉద్దేశపూర్వకముగా ప్రత్యక్ష గుడారం అయితేనేమి, ఆలయం అయితేనేమి, అలాగే కొత్త నిబంధన కాలంలో అయితే మన దేహమునే దేవుడు ఆలయముగా చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన దేహములే మనల్ని ఆలయముగా చేసుకొని ఆయన మనతో ఉండాలని చెప్పి ఎంతో ఇష్టపడినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఏ విధంగా మనము ట్రీట్ చేస్తా ఉంటున్నాం. ఆయనను కేవలము రెసిడెంట్‌గా ఉండి మనము ప్రెసిడెంట్‌గా ఉంటున్నామా? లేదా ఆయనను మనము ప్రెసిడెంట్ స్థానంలో ఉంచి ఆయనకు స్టీరింగ్ ఇచ్చి ఆయనను బాధ పెట్టకుండా ఆయనను మనము హ్మ్, ఆయనకు మనము నొప్పి కలిగించకుండా ఆయనకు మనము ఇష్టపూర్వకంగా మనము బ్రతికే ఆ బ్రతుకును మనం బ్రతుకుతుంటున్నామా? ఆ విధంగా బ్రతకాలని జెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒకసారి మనకు ఈ దినములో తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ తన యొక్క మాటల్ని ఈ దినము తన యొక్క వాక్యములో ఉన్నటువంటి మాటల్ని గుర్తు చేస్తా ఉన్నారండి. కాబట్టి నాలో, నీలో, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఏ విధంగా సంతృప్తి పెట్టాలి అంటే, ఒకవేళ కొన్ని ఈ లోకములో నిందలు, బాధలు, శ్రమలు అవి ఫ్లెష్ నుంచి రావచ్చు, లోకము నుండి రావచ్చు, సమాజము నుండి రావచ్చు. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు మనలో ఉంటున్నారు కాబట్టి, ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా, ఆ కొత్త నిబంధన క్రైస్తవులముగా నూతన నిబంధన క్రైస్తవులముగా న్యూ కవెనెంట్ క్రిస్టియన్స్‌గా మన పర్సెప్షన్‌ని మనం మార్చుకొని, తిరిగి మనము వెయ్యేండ్ల పరిపాలనకు వెళ్తా ఉంటున్నామండి. మన యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఆ యొక్క మన యేసు ప్రభుల వారి యొక్క రాకడ కావచ్చు, లేదా మన పోకడ కావచ్చు. ఈ రెండిట్లో ఏది జరిగినా మనము నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ప్రభుల వారితో వెయ్యేండ్ల పరిపాలనలో క్రీస్తు ప్రభుల వారు రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను ఉంటూ మనలతో మన యొక్క మనల్ని కూడా రాజ్య పరిపాలనలో ఉంచుకుంటూ పరిపాలించే ఆ వెయ్యేండ్ల పరిపాలన వైపు మనము ఎదురు చూస్తూ, ప్రభువుల వారి కొరకు ఎదురు చూస్తూ, అక్కడి నుంచి మనము నిత్యత్వములో దేవుని చేత మనము సమస్తమును ఇంకా ఆ నిత్యత్వములో మనము ఆయనతో ఉంటూ ఆయన సన్నిధానంలో ఆదాము, హవ్వలు ఏ విధంగా అయితే తన సన్నిధానం నుండి త్రోసివేయబడినారో, తిరిగి మానవ జాతి ఆ క్రీస్తు ప్రభువుల వారి సమాధాన పరిచే ఆ పరిచర్య ద్వారా మనము తిరిగి ఆయన రక్షణను స్వీకరించి, రక్షణను మనం తీసుకొని, ఆయన ఇచ్చేటటువంటి రక్షణ ద్వారా మనము తిరిగి నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నట్లుగా దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి సంఘము గురించి మనం మాటలు వింటున్నామేమో, సంఘానికి మనం వెళ్తుంటున్నామేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నారు. మనమే ఆయనకు ఆలయముగా ఉంటూ, మనము ఆ సంఘముగా మనము ఉండాలి. మన జీవితము, మన స్వంత వ్యక్తిగతమైనటువంటి జీవితమే ఆ సంఘము అని చెప్పి మనము ఎప్పుడు మర్చిపోకూడదు. మనము ఆదివారము వెళ్ళే చర్చ్ అది ఒక కట్టడము. అక్కడ విశ్వాసులందరూ ఒక పెద్ద కుటుంబముగా మనము కలిసి దేవుణ్ణి ఆరాధించే ఆ యొక్క క్రమము అది. ఆరాధన క్రమము. కానీ ఆ కట్టడాన్ని చూసి మనము
ఏదో ఆ చర్చికి వెళ్తున్నాము, పలానా పలానా స్థానిక చర్చికి వెళ్తున్నాము అనేటటువంటి పర్సెప్షన్‌లో మాత్రమే కాకుండా, మన యొక్క దేహమే, మనమే దేవునికి ఆలయముగా ఉన్నాము. మనమే ఆయన సంఘముగా మనము వ్యవహరించబడతా ఉంటున్నాము. సూచనగా మనము ఎక్కడికి వెళ్ళినా గూడా, మనము ఆ విధంగా రిప్రజెంట్ చేస్తా ఉన్నాము అని చెప్పి, ఆ సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా, యూ బీ ద చర్చ్. ఐ హావ్ టు బీ ద చర్చ్. మన సహవాసం ఒక సంఘముగా, ఒకవేళ మనము ఆహ్, ఈ వారములో చాలా సార్లు కలుస్తా ఉంటున్నాం సహవాసంగా. కానీ మనం కూడా ఒక సంఘముగా కూడా మనము పరిగణించబడతా ఉంటున్నాం. ప్రభువుల వారు మనల్ని ఒక సంఘముగా, ఒక కుటుంబముగా, ఎందుకంటే బాడీ అంటే ఆహ్, ఆహ్, బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్‌గా క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో కడగబడి, క్రీస్తు ప్రభుల వారు ఇచ్చే రక్షణను స్వీకరించిన ప్రతి విశ్వాసి కూడా ఆ సంఘములో ఒక మెంబర్‌గా ఉంటున్నారు. కాబట్టి మనము ఆ సంఘముగా ఉంటూ, మరణము వరకు నమ్మకంగా ఉండినప్పుడు, మనకు ఆ జీవ కిరీటం దేవుడు ఇవ్వబోతా ఉంటున్నారు. మనము రెండవ మరణము నుండి మనకు ఏ హాని లేదనే వాగ్దానాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ, దేవుడిచ్చే ఆ వాగ్దానాన్ని మనము చేపట్టుకొని, ఆ విధంగా మనము బ్రతుకుతూ, ఇక మిగిలిన కొన్ని సంఘాల గురించి కూడా మనము ఇంకా నేర్చుకుంటూ, మనలో, మన కుటుంబములో, మన సహవాసములో, మనం వెళ్ళే సంఘములో ఏవైనా సరిదిద్దులు, సర్దుబాటు చేసుకునే విషయాలు ఏవైనా ఉంటే, వాటి పైన మనము ఏకాగ్రతను ఉంచుతూ, వాటిని సరిదిద్దుకుంటూ, సిద్ధపరచబడుతూ, ప్రభువుల వారి రాకడ కొరకు మనము సిద్ధపరచబడుతూ ఉండాలని జెప్పి, దేవుడు మనకు ఈ యొక్క వాక్య భాగాన్ని తీసుకొని వస్తా ఉంటున్నారు. కాబట్టి మిగిలిన 7 సంఘాల యొక్క సారాంశాన్ని ఒకే ఒక స్లైడ్‌లో ఉంచాను. ఆహ్, కాబట్టి ఇదేదో ఒక హిస్టారికల్‌గా లేదా నాలెడ్జ్ పర్పస్ కోసము మాత్రమే చదువుకోకుండా, వాటి నుండి మనము గ్రహిస్తూ, గైకొంటూ, వాటిని తిరిగి ఇతరులకు చక్కగా షేర్ చేసుకునేకి వీలుగా ఉంటదని జెప్పి దేవుడు అనేక దైవజనుల ద్వారా మనకు ఆది నుండి ఇప్పుడు చూడండి, స్ముర్ణ సంఘము ఆది నుండి వారు ఏ విధంగా శ్రమల గుండా వెళ్ళినారో, అవన్నీ కూడా మనకు ఈ దినము కూడా అప్లికేషన్‌గా ఉపయోగపడతా ఉంటున్నాయి. కాబట్టి ఏ తప్పులు లేనటువంటి సంఘముగా నీవు నేను వ్యక్తిగతంగా బ్రతకగలుగుతామా? మామూలుగా అయితే ఈ సంఘ కాలమును లవోదికయ సంఘము అంటారు. అనేక తప్పులున్నాయి. మెప్పులు చాలా తక్కువ. అనేక తప్పులు ఉండేటటువంటి ఆ సంఘమును మనము మెప్పులైతే అస్సలే లేవు. కాబట్టి నీవు నేను ఆ సంఘ కాలంలో ఉన్నప్పటికీ, మనము నిజమైన దేవుని బిడ్డలముగా, దేవునికి మనము మంచి సాక్షులముగా ఉండగలిగేందుకు ప్రయత్నిస్తాము అని చెప్పి దేవుడు ఈ స్మరణ సంఘము నుండి మనకు కొన్ని పాఠాల్ని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభుల వారు ఏ విధంగా మనలకి ఈరోజు ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నారు, ప్రశంసలు ఏంటివి, ప్రతిఫలములు ఏంటివి అని మనము చూస్తూ వచ్చాం. కాబట్టి వీటన్నిటిని గురించి కూడా మనము నేర్చుకుంటూ, మన పర్సెప్షన్స్‌ని కూడా మనం మార్చుకుంటూ, ఆ విధంగా దేవుడు మనల్ని జీవింపచేసేదానికి సహాయము చేస్తారని చెప్పి మరొకసారి ఈ యొక్క వాక్య భాగాన్ని నేను ముగిస్తూ నన్ను ప్రార్థన చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నానండి.